హాయ్ ఫ్రెండ్స్, మీకోసం వెరైటీగా రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా చేయాలని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మొక్కలు నేను కేజీ కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను, ఎందుకంటే నలుగురికి సరిపోతుంది. మా పిల్లలు చిన్నపిల్లలే కాబట్టి సరిపోతుంది. ఇది ఎలా చేయాలి ఏంటి అని ప్రాసెస్ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఓకే, వీటికి కావాల్సినవి చూడండి. అందుకని వీటికి కావాల్సినవి ఇవన్నీ పెట్టేసాను. నేను ఒక్కొక్కటి ఇంటిగ్రేట్ వేస్తూ ఉంటాను, మీకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు తగినంత చూడండి. ఉప్పు తర్వాత కారం. చిన్నపిల్లలు ఉన్నారంటే కారం తక్కువ వేసుకోండి, లేదు మాకు కారం ఎక్కువ తింటామంటే 2 స్పూన్ల పైన వేసుకోవచ్చు. కారం, పసుపు 1 స్పూనే వేస్తాను నేను. పసుపు, తర్వాత కొంచెం మిరియాలు పొడి, ఒక అర స్పూన్ వచ్చేసి జీరా పొడి, ఒక అర స్పూను. కొంచెం ఇలాచీ పొడి, ఒక అర స్పూను. టేస్ట్ కోసం తక్కువగా ఉన్నది నేను తక్కువ వేసుకుంటున్నాను. ఎక్కువ అయితే కొంచెం ఒక స్పూన్ వేయాలి. 1 స్పూన్ ధనియా పౌడర్. చూసారా, 1 స్పూన్ ధనియా పౌడర్. తర్వాత వచ్చేసి ముందు మిక్స్ చేసేద్దాం. ఇవి బాగా కలవాలి కదా, ఇవి కలిసాయో లేవో చూసుకొని ఆ తర్వాత మనం వేసుకుందాం. చూసారా, ఇదంతా కలిపేసుకున్నామా. కలుపుకున్నాక 1 స్పూన్ గరం మసాలా, ఇంకోండి 1 స్పూన్ గరం మసాలా. గరం మసాలా తర్వాత నేను ఎవరెస్ట్ బిర్యానీ మసాలా తీసుకుంటున్నాను. ఇంకోండి ఎవరెస్ట్ బిర్యానీ మసాలా పొడి. ఇదైతే 1 స్పూన్ చాలు. ఈ మసాలాలన్నీ బాగా పట్టించాలి ఫ్రెండ్స్. ఈ మసాలాలన్నీ ఇలా బాగా పట్టించాలి. చూడండి, ఈ మసాలాన్ని ఇలా బాగా పట్టించాలి. ఎంత బాగా పట్టిస్తే అంత మొక్క పట్టి చక్కగా జ్యూసీగా మొక్క బాగుంటుంది. తినడానికి చక్కగా కక్కర్లాడుతూ మంచిగా బాగుంటుంది. ఓకే, ఇవన్నీ చేశాక తర్వాత ఒక నిమ్మకాయ పిండేద్దాం. ఇంకో నిమ్మకాయ కూడా పిండేద్దాం. ఒక నిమ్మకాయ చాలు ఫ్రెండ్స్, వీటికి ఒక నిమ్మకాయ. రెండు ఆకు, 4 ఇలాచి, 3 దాల్చిన చెక్క. చూడండి, కొంచెమే వేస్తున్నాను ఎందుకంటే చికెన్ ముక్కలు తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం చాలు, లేదంటే ఘాట్ ఎక్కువైపోతుంది. ఇవ్వండి 4 లవంగాయలు. చూడండి, పువ్వు స్మెల్ వస్తుంది ఇవి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది కాయ అంటారు కదా, జాజికాయ ఏదో, జాజికాయని 2 సగాలుగా చేసి ఈ 2 ముక్కలు వేస్తున్నాను. తర్వాత షాజీరా, తర్వాత ఇంకొక కొత్తిమీర కూడా వేసేస్తాం. కొంచెం పుదీనా కూడా వేసేసాక పచ్చిమిరకాయలు ఘాటు ఉన్నాయంటే 2 కోసుకోండి, ఘాటు లేకపోతే 4 కోసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తాము, మొత్తం మిక్స్ చేసేద్దాం.
ఇదంతా మిక్స్ చేసేద్దాం ఇలాగా. తర్వాత నెయ్యి, తర్వాత పెరుగు అయితే 2 స్పూన్లు చాలు. ఎందుకంటే మొక్కలు తక్కువగా ఉన్నాయి కాబట్టి చూసుకొని వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసాను పెరుగు. 2 స్పూన్లు చాలు పెరుగుకి. రెండు స్పూన్లు పెరుగు చాలు. చూడండి వాసన సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. అన్ని మసాలాలు దిట్టంగా పట్టించాం కదా. చూడండి అబ్బాబ్బా ఎంత బాగుంటుందో. కోపంగా ఉన్నప్పుడు మీ హస్బెండ్కి ఇలా చేసి పెట్టండి, కోపం ఇట్టే ఎగిరిపోతుంది. ఆనియన్స్ నేను వేయించేసి పక్కన పెట్టేసాను ఆనియన్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఆనియన్స్ చక్కగా బ్రౌనిష్ కలర్లో వేయించేసి పక్కన పెట్టేసాను. ఆనియన్స్ కూడా వేయాలి, కొంచెమేమో అన్నం పైన వేసుకుందామని పక్కన పెట్టాను ఫ్రెండ్స్. ఆనియన్స్ కూడా వేసేసి కలిపేసుకుందాం. మనం అన్నీ పక్కన పెట్టేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ నెయ్యి కూడా వేసేద్దాం. నెయ్యి నేను 1 స్పూన్ నెయ్యి వేస్తాను. నెయ్యి 1 స్పూన్ వేసేసి చక్కగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇది గంట సేపు నానబెట్టాలి. ఇలా గంట సేపు నానబెడితే చక్కగా నాని మొక్క ఇట్టే మగ్గిపోతుంది. అప్పుడు దమ్ చేసేయచ్చు మనం. ఓకేనా? చూడండి చక్కగా అన్నీ మసాలాలు అన్నీ పట్టాయి కదా. చూడండి చక్కగా టేస్టీగా అంతా మగ్గినాయి. చూడండి, చూసారా? ఇప్పుడు దీని మీద మూత వేసేద్దాం. ఇలాగా దీని మీద మూత వేసేసి పక్కన పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను బిర్యానీకి లోటా బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. ఇది పక్కన పెట్టేద్దాం కదా, నానబెట్టేసాం కదా. ఇది లోటాన్నర వేసుకుందాం. తినేవాళ్ళు లోటాన్నర వేసుకుందాం. చూడండి లోటాన్నర. బియ్యం పొలుపులుగా రావాలంటే కొంచెం నూనె వేసుకుంటే చాలా పొలుపులుగా ఉంటుంది. బియ్యం అనేది సొద్దు అవ్వదు, దానికి అంటది మంట. ఇంకోండి ఫ్రెండ్స్, చూసారా? పొలుపులుగా ఉంటుంది, బియ్యం అనేది అంటదు. చూడండి ఫ్రెండ్స్, బాస్మతి రైస్ని ఇలా నానబెట్టేసుకుందాం. ఒక అరగంట సేపు ఇలా నానబెట్టేసుకుందాం. నూనె వేసామంటే బియ్యం అనేది సొద్దు అవ్వకుండా చక్కగా దమ్ అనేది అచ్చం రెస్టారెంట్ స్టైల్లో మనం ఇలాగా చేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీ చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు, మా హస్బెండ్. నేను చేసిన దమ్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా నానబెడదాం. ఒక అరగంట సేపు ఇలా నానబెట్టి పక్కన పెడదాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, పెద్ద దాకలో వాటర్ అనేది పోసేసుకున్నాం. మనం చికెన్లో అవన్నీ వేసాం కదా, సేమ్ ఐటమ్స్ దీంట్లో కూడా వేయాలి. ఈ వాటర్ బాగా మరిగాక ఏమేమి వేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, వాటర్ అయితే వేసాము. వాటర్లో మనం ఏమేమి వేస్తామో చూడండి ఒకసారి. ఓకే, ఇంకో ఆకు చికెన్లో కూడా వేసాము, ఇంకో దీంట్లో కూడా వేస్తున్నాము. 2 చెక్క ఇంకో దాల్చిన చెక్క, తర్వాత 4-5 ఎలాచి, తర్వాత లవంగాయలు. చూడండి ఫ్రెండ్స్, లవంగాయలు. తర్వాత షాజీరా, పచ్చిమిర్చి నేను కొంచెమే వేస్తున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలు కారం తినరు, అందుకని నేను కొంచెం వేసుకుంటున్నాను. మీరు చేసుకుంటే కనుక 4 చీలికలు చేసుకుని వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర, తర్వాత పుదీనా. చూడండి, కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ చాలు ఫ్రెండ్స్, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్కి. తర్వాత వచ్చేసి కొంచెం గరం మసాలా, ఒక 1/2 స్పూన్ చాలు ఫ్రెండ్స్, కొంచెం గరం మసాలా. ఇవన్నీ వేసుకున్నాక
ఈ బాగా మరిగాక అప్పుడు మనం బాస్మతి రైస్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా వాటర్ మరిగాయి కదా, వాటర్ మరిగిన తర్వాత ఒక స్పూనుడు సాల్ట్ వేసేసుకుందాం. చూడండి సాల్ట్ ఉప్పు సరిపోయిందా లేదని ఒకసారి చూడండి కలిపాక. చాలేదంటే మళ్ళీ ఇంకోసారి వేసుకోండి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. నాకైతే చాలలేదు, మళ్ళీ ఇంకో స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ కలుపుతున్నాను. ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను. కొంచెం ఉప్పుగా ఉంటే చాలు, సరిపోద్ది. బియ్యానికి పట్టేస్తుంది. కొంచెం ఉప్పుగా ఉంటే చాలు. కొంచెం వేసుకుంటా చూసుకుంటే ఉప్పు ఎక్కువ అవ్వదు. లేదంటే ఒకేసారి వేస్తాం అనుకో ఉప్పు కష్టమైపోద్ది, మళ్ళీ చేసినంత వృధా అయిపోతుంది. చుట్టాలు వచ్చినా ఎవరైనా ఇంటికి వచ్చినా ఈ తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్గా ఇలా చేసేయచ్చు. మీరు రెస్టారెంట్ కూడా పిల్లలు మమ్మీ రెస్టారెంట్ తీసుకెళ్ళి మమ్మీ అని కూడా అనరు. మన ఇంట్లోనే చక్కగా ఇలా చేసేసుకోవచ్చు దమ్ బిర్యానీ. చూసారా, చూడండి ఒకసారి ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి. వాటర్ అయితే మరిగాయి. నేను బాస్మతి రైస్ కూడా వేసేస్తున్నాను. 50% ఉడికితే చాలు బాస్మతి రైస్. మిగతా 50% చికెన్లో వాటర్ ఉంటాయి కదా, అవి మగ్గిపోతుంది. ఇంకొంచెం చూడండి, నేను బాస్మతి రైస్ కూడా వేసేస్తున్నాను. బాస్మతి రైస్ కూడా రేట్లు పెరిగిపోతున్నాయండి బాబా. బియ్యం రేట్లు పెరిగిపోతున్నాయి, బాస్మతి రైస్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఇంకా బిర్యానీ ఎలా చేసుకుంటాం మన ఇంట్లో. ఇది 50% ఉడికితే చాలు ఫ్రెండ్స్. 50% ఉడికాక ఎలా వాల్చాలి, ఎలా చికెన్ దమ్ ఎలా చేయాలి మీకు చూపిస్తాను. సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, చూడండి. చూసారా ఫ్రెండ్స్, 50% కుక్ చేసేసుకున్నాం. చూడండి ఎంత బాగా ఉన్నాయో, బాగుంది. చూడండి ఇలాగా పట్టి ఇరిగితే కుక్ అయినట్టు చాలు. ఇంకా మనం వాచ్ చేసుకున్నాం దీన్ని. అయిపోయింది, 50% అయితే ఉడికిపోయింది. మనం దీన్ని వాచ్ చేసుకున్నాం ప్లేట్ పెట్టేసి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనం ఒక గంట ముందు ఈ చికెన్ అనేది నానబెట్టాము అన్నీ వేసి. ఇప్పుడు బాస్మతి రైస్ కూడా 50% కుక్ చేసేసి వంచేసాం. ఇప్పుడు దీని మీద ఒక్కొక్క పలుకు వేసుకుంటా వెళ్ళిపోవాలి. చూడండి, చుట్టాలు వస్తుంటే ఇలా చేసేసుకుంటే చాలా అసలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. రెస్టారెంట్కి కూడా ఎలా అవసరం లేదు, మన ఇంట్లోనే నూరు నుంచి దమ్ బిర్యానీ ఇలా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా బాగుందో, చూసారా ఎలాగా అన్నం కూడా పొలుకు ఇరక్కుండా ఎలా ఉందో చూసారా. 50% చాలు ఫ్రెండ్స్, ఎక్కువ కూడా అవసరం లేదు. చూడండి, నలుగురు ఉన్నారంటే ఒక లోటా చాలు. ఒక లోటా బియ్యం వేసేసుకుని ఇలా మనం దమ్ బిర్యానీ చేసేసుకోవచ్చు. మా పిల్లలకంటే ఎంత ఇష్టమో ఇలాగా, అందుకనే 2 వీక్స్కి చొప్పున నేను ఇలా చేసుకుంటాను. 2 వీక్స్ 3 వీక్స్ అలాగా గ్యాప్ ఇచ్చి అలా చేసుకుంటాను. మోస్ట్లీ మంత్లీ 2 టైమ్స్ చేసుకుంటాను. ఇది అయిపోయింది కదా, దీని మీద మనం ఆనియన్స్ అనేది వేయించేస్తాం కదా, ఆనియన్స్ వేసేసుకుందాం దీని మీద. చూసారా ఆనియన్స్ వేసేసుకుందాం.
దీంట్లో ఉన్న నూనె కూడా పోసేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇలాగా పక్కన పెట్టేసుకుని వేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది పాలు. ఈ పాలలో నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇలా వేసుకుని పాలు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. దమ్ బిర్యానీలో ఇదొక కిటుకు. పాలు వేసి ఇలాగా ఫుడ్ కలర్లో, కొంచెం ఫుడ్ కలర్ లాగా ఇవ్వండి. చూసారా, పాలలో ఫుడ్ కలర్ వేసేసాను కదా, ఇవ్వండి. ఇలాగా బాగుంటుంది. పాలలో ఫుడ్ కలర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారా, బాగుందా? చూసాక ఆ తర్వాత ఏం చేయాలి, ఇలా పెట్టేసుకున్నాను. ఇవ్వండి, చూసారా, ఇంకో ఇంత పెద్ద మూత ఇలా పెట్టేసుకుని దమ్ చేసి ఇవ్వచ్చు. దీని మీద చపాతీ పిండి అని చాలా చాలా చేస్తారు. ఇదంతా పెద్ద ప్రాసెస్, ఇదేం అవసరం లేదు. ఇంత పెద్ద మూత ఇలా పెట్టేసేసి పొయ్యి మీద ఒక హాఫ్ అన్ అవర్, ఈ మనం ఎన్నింటికి పెట్టామో టైం చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే చాలు, దమ్ అయిపోతుంది. పొయ్యి మీద పెట్టేశాను ఫ్రెండ్స్. దీని మీద బరువు లాంటిది ఒక పాత్ర పెట్టేశాను. అప్పుడు దమ్ అయిపోతుంది. లోపల నుంచి ఎటువంటిది స్మెల్ బయటికి రాదు. చక్కగా కుకింగ్ అయిపోతుంది, దమ్ అయిపోతుంది. పీస్ కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ చాలు. అదిగోండి, నేను పొయ్యి కూడా వెలిగించేస్తున్నా. మీడియంలో పెట్టాలి, లేకపోతే అడుగంటేస్తుంది. మీడియంలో పెట్టి చక్కగా దమ్ చేసుకోవాలి. మీడియం పెట్టాక ఒక 5 మినిట్స్కి ఏం చేయాలంటే ఇటు పక్కకి ఇలా జరుపుకుంటూ ఉంటే అడుగంటుకోకుండా ముక్క అనేది చక్కగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా? మీడియం పెట్టండి, హైలో పెడితే మాడిపోతుంది. మీడియంలో పెట్టి చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేయండి. ఒక 10 మినిట్స్ కట్టేశాక ఒక 10 మినిట్స్ తర్వాత అప్పుడు మూత తీయండి. లోపల ఉన్న మొక్క బియ్యం చక్కగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దమ్ బిర్యానీ కుక్ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, బాగుంది. మొక్క చక్కగా మగ్గిపోయింది, బియ్యం ఎక్కడ ఇరక్కుండా పొలుగ్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూడండి ఒకసారి. అవ్వండి, మనం దీని మీద నెయ్యి వేసేద్దాం. నెయ్యి చక్క వేడివేడి అన్న బియ్యం మీద నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక స్పూన్ నెయ్యి వేసేద్దాం, మగ్గిపోతుంది చక్కగా. ఒక స్పూన్ వేసేసుకుందాం చాలు. ఒక స్పూన్ టేస్ట్ కోసమే నెయ్యి, అది కూడా. చూడ మొక్క మగ్గిందా లేదనేది తెలుస్తుంది. అబ్బా, ఎంత చక్కగా బాగుందో మొక్క. అచ్చం బిర్యానీ స్టైల్లో లేదు. చూడండి, ఇంకోండి పీస్ ఎంత బాగుందో అసలు. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళవసరం లేదండి, ఇంట్లోనే హాయిగా ఇలా చేసేసుకోవచ్చు. మీకు సింపుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను, చూడండి. చూసారా, బాగుందా మొక్క? ఎంత బాగుందో చూడండి. చక్కగా మగ్గిపోయింది, కింద దాకా అడగంటకుండా. చూడండి, చక్కగా మగ్గిపోయింది. అసలు ఎంత బాగుందో చూసారా ఎంత బాగుందో బిర్యానీ. చూడండి, మొక్క ఎంత చక్కగా ఉడికిపోయిందో చూసారా. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లేదు, కలర్ఫుల్గా బాగుంది కదా. చూసారా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.